కాకపోతే మీరు బీజేపీలో చేరిన తర్వాత నిజామాబాద్లో పార్టీ రెండు ముక్కలైంది. మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత ఎంగల లక్ష్మీనాయుడిని ఒంటరి చేసి మీరే పార్టీని టేక్ ఓవర్ చేస్తున్నారు. అక్కడ మొత్తం కూడా రెండు ముక్కలు అయిపోయింది అంటున్నారు. ఈ అపవాదం నుంచి ఎలా బయటకు వస్తారు? ఎవరు అంటున్నారు సార్? అంటే మీ నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు నాకు కొన్ని విషయాలు జర్నలిస్టులకే వినబడుతుంది, మాకు వినబడవు ఎందుకు? నేను ఎక్కువ కేర్ తీసుకుంటా అట్లాంటి విషయాలు. ఎన్ఎల్ లక్ష్మీనారాయణ గారు సీనియర్ నాయకుడు జిల్లాలో. ఒకప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడిని ఓడించారు. ఆయన బీజేపీ పార్టీలో ఆయన స్థాయి ఆయనకు ఉంది. ఆయనకి దూరం ఉండి ఆయనని బ్రేక్ చేసి అన్నీ మాకు అవసరము లేదు. ఆయనను గౌరవిస్తాము, మా పని మేము చేసుకుంటూ వెళ్తాము. అంటే ఇప్పుడు బీజేపీలో చీలిక వచ్చింది. అసలు నిజామాబాద్ ఎంపీ నేనే అయిపోయాను అన్న ఫీలింగ్తో అరవింద్ గారు తిరిగేస్తున్నారు. ఇప్పటికీ ఆర్మూరులో కూడా కార్యాలయం ఓపెన్ చేసేసారు. నిజామాబాద్లో కూడా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. అంతా కూడా ఆయనే ఏకఛత్రాధిపతి అయిపోయింది అంటున్నారు కదా. అంటే ఇదంతా కూడా లక్ష్మీనాయుడు గారికి అంటే ఆయన సపోర్టు, ఆయన మద్దతు అంతా కూడగట్టుకొని మీరు చేస్తున్నారా? నిజంగా మీరు ఎంపీ అన్న ఫీలింగ్లోనే ఇంకా ఉన్నారంట? పార్టీని బలోపేతం చేయాలి. నేను యువకుడిని, నాకు పార్టీ మీకు వీలైనంత పని చేసుకోండి అంది. పార్లమెంట్ సెగ్మెంట్ చేసుకుంటామంటే చేసుకోండి అన్నది. పని చేసుకుంటూ పోతా ఉన్నాము, పార్టీని కలిపే పోతా ఉన్నాము. నిన్న మేము 104 కార్లతో పెద్ద ర్యాలీ చేశాము కర్ణాటక గెలిచినందుకు సెలబ్రేషన్కి. 130 కార్లతో 104 కార్లు, 104 సీట్లు, 104 కార్లు. గెలిచిందా కర్ణాటకలో బీజేపీ? సింగిల్ లార్జెస్ట్ పార్టీ కదా, లార్జెస్ట్ పార్టీ అంతే కదా. మేమే ఫస్ట్ వచ్చాం కదా. రేసులో ఫస్ట్ వచ్చినోడు ఫస్ట్, అంతే కదా. సో 110 కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి జగిత్యాల దాకా చేశాము. అదే రకంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీల కోసం పోట్లాడుకుంటూ 150 నుంచి 160 కిలోమీటర్ల వరకు 9 రోజులు పాదయాత్ర చేశాను. రోజుకి 20 కిలోమీటర్లు నడిచాము ఎండలో, మార్చిలో. అంటున్నారు ధర్మపురి అరవింద్ గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ ఉద్యమంలో తప్పితే ప్రజా సమస్యల మీద పెద్దగా స్పందించడం లేదు, ప్రజా సమస్యల మీద పెద్దగా పోరాటం చేయడం లేదు. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ మాత్రమే కొద్దిగా ఆయన మద్దతు పలికారు, మిగతా విషయాలు ఆయన అంటిముట్టినట్లుగా ఉంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే, మీకు ప్రజలలో ఒక విషయము, ఒక 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ ఉంటే ఫోకస్ అవుద్ది. ఇక్కడ ఏ ఇంటికి పోయినా ప్రాబ్లమే, ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ప్రాబ్లమే. మన చుట్టుపక్కల ప్రాబ్లమ్సే. మంచినీళ్ళు లేవు, రైతులకి నీళ్లు లేవు, వ్యవసాయానికి రోడ్లు దిగజారిపోయినాయి మొత్తం క్వాలిటీ. ఎక్కడ పోయినా కరప్షను. ఇవాళ సెంటర్ ఫర్ మీడియా దాంట్లో సిఎంఎస్ ఏమంటారు, మన ఇప్పుడే చెప్తాను మీకు, సిఎంఎస్ 2018 రిపోర్ట్ ఇచ్చింది, సర్వే రిపోర్టు. తెలంగాణ రాష్ట్రం 2వ రాష్ట్రం కరప్షన్లో ఈ దేశంలో. తెలంగాణ సెకండ్ వచ్చింది, ఫస్ట్ తమిళనాడు వచ్చింది, అంత కరప్షన్. 4th ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణ అంత కరప్షన్. మరి నేను ఏ కుర్రోళ్ళని అడిగితే ఎమ్మెల్యే గారికి 10% ఇవ్వాలి. నేను ఎందుకంటే అన్ని మొన్న సిరిసిల్ల మేయర్ గారు అన్నారు కదా, మా కేటీఆర్ చెప్పాడు 10% తీసుకోమని, మేము ఖర్చు పెట్టాం కదా అని ఆమె అంటే ఆమె ఉద్యోగం బీకేశారు కదా. నేను అనట్లేదు. అంటే ఇంకోటి, మా నిజామాబాద్ జిల్లాలో మీరు వెళ్ళేసి ఏ యువకుడినైనా అడగండి, కరప్షన్ స్పెల్లింగ్ అడగండి. సితో స్టార్ట్ కాదు, అక్కడ కేతో స్టార్ట్ అవుద్ది. ఎందుకట్లా మార్చేశారు మీరు? మా ఎంపీ గారు బతుకమ్మ చీరలంటే రాష్ట్రంలో ఎవరికి గుర్తొస్తుందండి? కవిత గారే. కవిత బతుకమ్మ అంటేనే గుర్తొస్తుంది. అటువంటి దాంట్లో బతుకమ్మ పండగకి చీరలు డిస్ట్రిబ్యూషన్ చేస్తే 1,04,00,000 మహిళలకి నాసిరకం చీరలు డిస్ట్రిబ్యూట్ చేశారు. మీరు ఏ ఆడవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ చీర ముట్టుకొని చెప్పానంటే ధర చెప్తారు వాళ్ళు. చూడాల్సిన అవసరం లేదు, ముట్టుకొని చెప్పేస్తే 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది, మా అంటే 70 రూపాయలు ఉంటుంది. 230 రూపాయలు చిల్లరు బిల్లు పెట్టి గవర్నమెంట్కి 160-170 కోట్ల స్కామ్ ఉంది అందులో. ఇక దేవత అనే ఒక బతుకమ్మ తెలంగాణ సెంటిమెంట్ మీద గవర్నమెంట్లోకి వచ్చిన ప్రభుత్వం ఇది. బతుకమ్మ ఆడుతూ పాపులర్ అయ్యి ఆమెకు ఇమేజ్ సంపాదించుకొని అదే బతుకమ్మ పేరు మీద అంత పెద్ద స్కామ్ చేస్తే దేవత అని చూడలేదు, తెలంగాణ సెంటిమెంట్ చూడలేదు, డబ్బు 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 డబ్బు, అంత కరప్షన్. సి తీసేసి కే పెడతారేమో, ఆల్రెడీ పెట్టేశారు, ఒఫీషియల్గా కూడా పెడతారు. ఇంకోసారి గెలుస్తారు, గెజెట్ తీసుకొస్తారా? ఏ ఒక అడుగు తీసి అడుగు వేసేది ఉండదు కరప్షన్ డబ్బు లేకుండా.